హలో అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్కి మరోసారి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి. పోయినసారి వీడియోలో నేను విద్యార్థులతోటి తల్లిదండ్రులు పిల్లలతోటి ఎలా స్పెండ్ చేయాలి సమ్మర్ హాలిడేస్లో అనే దాని మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో కానీ లేదు మనకు వీలు దొరికినప్పుడు వాళ్ళకు వీలు దొరికినప్పుడైనా మన మాతృభాషను కూడా విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశము. దీని మీద ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోనే చదివిస్తున్నాం పిల్లల్ని. నేను కూడా మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివించాను. తప్పదు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలకు కానీ అవకాశాలకు కానీ ఈరోజు ప్రపంచం అంతా చాలా చిన్నదైపోయి గ్లోబలైజేషన్ అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ భాష చాలా ఆవశ్యకతం. లేదు మీ పిల్లల్ని తెలుగు మీడియంలోనే చదివించండి, ఇంగ్లీష్ భాష అవసరం లేదో నేను చెప్పడం లేదు, ఇంగ్లీష్ అవసరమే. కానీ అలా అని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించినంత మాత్రాన మన మాతృభాషని మర్చిపోవాల్సిన అవసరం లేదు అని మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన మాతృభాషను కూడా మనం నేర్పిస్తే మన పిల్లలకు కూడా దాంట్లో మంచి పరిజ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఎంత ఇంపార్టెన్స్, మన మాతృభాష కూడా అంతకంటే ముఖ్యం మనకు. ఎందుకంటే మాతృభాష అనేది తల్లిపాల లాంటిది, పరభాష అనేది పోతపాలు లాంటిది. అయినా పోతపాలు ఏదో తెచ్చుకుంటాం, అవసరాలు పడి తెచ్చుకుంటాం. మనం కూడా ఇప్పుడు జాబ్ ఉద్యోగ రీత్యా డబ్బుల కోసమని మనం పరభాష నేర్చుకుంటున్నాం. తప్పదు, నేర్చుకోవాలి. ఈరోజు అన్ని భాషలు నేర్చుకుంటేనే మనం ఎక్కడికైనా పోయి బతకగలం. అట్లా అని మన మాతృభాషను కూడా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు వాళ్ళకి వీలు దొరికినప్పుడు పిల్లలకి మాతృభాషలో చిన్న చిన్న కథలు చెప్పడం, చిన్న చిన్న పదాలు పలికించడం, చిన్న చిన్న పద్యాలు చదివించడం అలా నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. చూడండి, మన పొరుగునే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కానీ అనేక దేశాల్లో వాళ్ళు మనకంటే కూడా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. కానీ వాళ్ళ మాతృభాషను మాత్రం నిర్లక్ష్యం చేయరు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తమిళనాడు వెళ్తే వాళ్ళందరికీ మనకంటే బాగా ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాత్రం మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. అట్లానే మనం కూడా మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా మన పిల్లలకి మాతృభాష నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. సో మనం ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి, తప్పదు కూడా, ఉద్యోగరీత్యా వెళ్ళాలి. కానీ అట్లా అని మనము మన మాతృభాషని మర్చిపోకూడదని మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నాడు రాయపురోలు. దానిని మరిచిపోవద్దు ఏనాడు మనము. ఎందుకంటే మాతృభాష అనేది అంత గొప్పది. దాని ద్వారా నేర్చుకుంటే పిల్లలకి సృజనాత్మకత అనేది వెలుగుతుంది. ఇప్పుడు మనకి చూడండి, ఏదన్నా బాగలేదనుకోండి, మనం ఏమని పిలుస్తాం? ఓ మదర్ అని పిలుస్తామా, లేదా అమ్మ అని పిలుస్తాం. ఏదైనా దెబ్బ తగిలినా, మన కష్టం వచ్చినా మన ఫస్ట్ వర్డ్ ఏంటి మనకు వచ్చేది? అమ్మ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి మాతృభాషకి అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎంత చదువుకున్నా, ఎంత కోటీశ్వరులైనా, లేదా ఎంత కలెక్టర్ అయినా, ఎంత హోదా పోయినా ఫస్ట్ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి వర్డ్ ఏంటంటే అమ్మ అనేటువంటి వర్డ్. కాబట్టి అది మాతృభాష యొక్క గొప్పతనం అని నేను చెప్పడం అనే కాదు, మాతృభాష యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది కూడా ఇంత మొదట చెప్పుకున్నారు. ఎందుకంటే మనము ఇతర భాష నేర్చుకున్నప్పుడే మన భాష యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల అంతటి మహారాజే అనేక తమిళ్, పార్సీ అనేక భాషలు నేర్చుకున్నాడు. కానీ అన్నీ నేర్చుకొని ఆయనకి ఏమనిపించింది అంటే అన్ని భాషల్లోకి వెళ్ళా, దేశ భాషలను తెలుగు లెస్స అన్నాడు. మన తెలుగు భాష ఎట్లాంటిది అంటే తేనెలొలుగు భాష తెలుగు భాష. శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడమే కాదు, శ్రీకృష్ణదేవరాయలు అంటే మన ప్రాంతానికి చెందినటువంటి రాజు అని సిపి బ్రౌన్, విదేశీయుడు అయినటువంటి సిపి బ్రౌన్ కూడా మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇది మనకి, మన తెలుగు వారందరికీ, మన భాషకి ఉన్నటువంటి గౌరవము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పి ఈ మాతృభాష నేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య మా పాప ఆన్లైన్లో సంగీతం క్లాసులు చెప్తూ ఉంటుంది. ఆ చెప్పేటప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి సారీగమ పదని లిరిక్స్ నేర్పిస్తుంటే వాళ్ళకి అవి రాసుకోవడం కూడా రాదు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి మేడం అంటారు. ఇంగ్లీష్లో చెప్పేటప్పటికి లిరిక్స్ అనేవి మారిపోతాయి. ఎందుకంటే చూడండి, మన తెలుగు భాషలో మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తే మీ అని ప్రతి ఒక్క లెటర్కి మనం స్పష్టంగా పలికేటువంటి వీలుంటుంది మాతృభాషలో, తెలుగు భాషలో ముఖ్యంగా. అదే ఇంగ్లీష్ భాషకు వచ్చేటప్పటికి మా అన్న ఎంఏ అనే వస్తుంది, మా అన్న ఎంఏ అనే వస్తుంది. దీనివల్ల సంగీత భాష పరిజ్ఞానం బాగా రావాలి అంటే ఖచ్చితంగా తెలుగు భాష నేర్చుకోవాలి. ఖచ్చితంగా, ఎందుకంటే నా భాష తెలుగు భాష కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మాతృభాషని ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి మాతృభాష యొక్క ఆవశ్యకత గురించి తెలియజేస్తూ మాతృభాషలో చిన్న చిన్న కథలు, శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ చెప్పించి పిల్లలకి మాతృభాష పట్ల ఇష్టాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శ్రీలక్ష్మి. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ చూస్తున్నారు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ శ్రీలక్ష్మి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను కూడా సరి చేసుకుంటున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ఇది నాకు తోచిన అభిప్రాయాలను చెప్తున్నాను. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.